అందరికీ నమస్కారం. మిత్రులు అవధాని గారు నా మీద ప్రేమ కొద్దీ గొప్ప అవకాశం ఇచ్చారు. నాకు అవధి లేదు, నిరవధికంగా ఎంతసేపైనా మాట్లాడొచ్చని. కానీ మాట్లాడటానికి నాకే సంకోచంగా ఉంది. ఇప్పుడే ఆహ్వాన పత్రిక చూస్తే ఈ కార్యక్రమం 8 గంటలకు సమాప్తం కావాల్సి ఉన్నది. ఇప్పుడే 8 కావడానికి కొద్ది నిమిషాలు మాత్రమే ఉన్నది. తర్వాత మీ అందరికీ మంచి క్లైమాక్స్లో మా గంగాధర శాస్త్రి గారు చక్కటి భగవద్గీత శ్రవంతిలో ఓలలాడించి భజన కూడా చేయించి హారతి పల్లెం చేయించి దాదాపుగా కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు అంత మహాగాయకుడి ముందు ఆయన మామూలు మిత్రుడు కాదు, శక్తి అది. భగవద్గీత అంటే ఎక్కడైనా భగవద్గీత వినపడుతున్నది అంటే అక్కడ ఎవరో చచ్చిపోయారనుకుంటాం. ఏదన్నా భగవద్గీత పత్రికలో పెట్టారు అని అంటే వాడికి ఎవరికో శ్రద్ధాంజలి ఘటించడానికి మాత్రమే పనికి వస్తుంది అని అనుకుంటున్న టైంలో భగవద్గీత దానికే కాదు నాయన, మన జీవితాల్లో అణువున అనుక్షణము మన ఎమ్మడి ఉండేది అని నిరూపించి దాని శక్తిని చాటిన మహాపురుషుడు మన గంగాధర శాస్త్రి గారు. ఆయన ఆ పాట అది వినటమే ఒక మహత్తరమైన అనుభవం. అందులో నేను కూడా కాసేపు విన్నందుకు చాలా సంతోషం. ఇప్పుడు ఆ మూడ్లోకి మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను నా మీటింగులు ఉపన్యాసాలు అని అంటే బహుశా మీరు వినే శక్తి లేదనుకుంటున్నా. అయినా పిలిచారు కాబట్టి వచ్చినందుకు వేద సంస్కృతి గురించి ఏదో నాకు తోచిన 4 మాటలు బహు క్లుప్తంగా మిమ్మల్ని ఎక్కువ హింసించకుండా చెప్తా. ముందుగా అవధాని గారికి చాలా బాగానే ఉందా మాట, వినపడుతూనే ఉంది కదా, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వేదాన్ని రథంలో ఊరేగించి నెత్తిన పెట్టుకొని ఎంతమందిలో వీధిలోకి తీసుకెళ్ళి దిగ్విజయంగా దాన్ని ప్రదర్శించిన కార్యక్రమం అనేది ఆయన చెప్తుంటే తలుచుకుంటేనే ఒళ్ళు పులకరిస్తున్నాయి. ఎందుకంటే మా వంటి వాళ్ళకి ఒక రకంగా దిగులు, డిప్రెషన్ ఎక్కువై బాధపడుతున్నాం. ఎందుకనంటే వేదము అనేది భారతదేశానికి ఏమున్నది అంటే వేదం ఉన్నది. వేదం ఉన్నది కాబట్టి భారతదేశం బతికున్నది. అది కానీ మన దగ్గర ఒక అనర్ఘమైన రత్నం మన చేతిలో ఉన్నా దాని విలువ ప్రపంచం అంతా గుర్తించింది. ఒక్క భారతదేశం మాత్రమే గుర్తించట్లా. వేదానికి ఎక్కడైతే విలువ లేదు అని అంటే వేదం ఎక్కడైతే దాని పుణ్యభూమి కర్మభూమి అనుకుంటామే అక్కడే నిరాదరణకి లోనవుతున్నది. అసలు వేదం ఎందుకు, దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే బాగా చదువుకున్న వాళ్ళం కనుకైతే చదువుకున్న వాడికి ఈ దేశంలో లక్షణం ఏంటంటే వేదాన్ని ద్వేషించము. అన్ని వేదాల్లోనే ఉన్నాయిష అని ఎవడన్నా అన్నాడంటే వాడు అంత వెటకారిస్తాడు అంటే వాడు చాలా మహాత్ముడు అని మనందరికీ అనుకోమని మన పెద్దవాళ్ళు చెప్తూ 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 నూరుపూసి వచ్చారు. వేదంలో ఉన్నది, వేదాల్ని నమ్ముతున్నాడు, వేదాన్ని ప్రమాణంగా తీస్తున్నాడు అంటే వాడు ఛాందసుడు, ఎందుకు పనికిరాని వాడు, దేశాన్ని వెనక్కి తీసుకుపోయేవాడు. ఇప్పుడు మహామేధావులు అందరూ వచ్చారు, రోజు స్టేట్మెంట్లు ఇస్తారు, పత్రికల్లో టీవీల్లో మీటింగులు పెట్టి పెద్ద ఉద్యమాలు నడుస్తున్నాయి. ఏమిటి అనంటే ఈ దేశాన్ని శాపం ఏమిటంటే వేదము, మనువాదం అనేది దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి శాపాల్లో ఒకటి. ఈ మనువాదానికి కారణభూతమైన వేదాన్ని, ఆ వేదానికి పట్టుదలైన సనాతన ధర్మాన్ని, దాన్ని నిలబెడుతున్న బ్రాహ్మణ్యాన్ని, బ్రాహ్మణ కులాన్ని తీసుకెళ్ళి పాతిపెట్టి వాళ్ళందరినీ సర్వ భ్రష్టం చేస్తే కానీ దేశం బాగుపడదు అనేటువంటి ఒక అద్భుతమైన వాదనం బయలుదేరింది. దాన్ని మహామేధావులందరూ నెత్తిన పెట్టుకుంటున్నారు. కాబట్టి ఇవాళ ఒక తిట్టు పదము, భూతు పదము, ఎందుకు పనికి మాలిన పదము అని అనుకుంటున్నటువంటి దేశంలో ఉన్నాం. నిజంగా అంతేనా? దేశంలో 125 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళల్లో బహుశా ఈ వేదము అనేది, వేద విజ్ఞానం అనేది మిగతా అన్ని వర్ణాలకి దాంతో భేదంలో సంబంధం ఏం లేదు. కానీ
ఒక బ్రాహ్మణ కులంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా దాన్ని పాటిస్తూ ఆచరిస్తూ కాపాడుతూ వచ్చారు. ఈ బ్రాహ్మణులు ఎంతమంది ఉంటారు? 100కి ఒక 2% కూడా ఇవాళ లేరు. 100కి 2% ఉన్న వర్గాల్లో ఉన్నటువంటి వేదం ఇవాళ. ఆ 2% ఉన్న బ్రాహ్మణుల్లో కూడా వేదాన్ని ద్వేషించే మహానుభావులే 100కి 80 మంది ఉన్నారు. దాని ఏం పట్టదు. దాని గురించి చెప్పటం మనకి నామోషి అనుకునేవాడు సర్వరకాలైనటువంటి పైత్యాలతో కుళ్ళిపోతున్నటువంటి వ్యవస్థలో ఈ అఖిల జన్మలు కూడా ఉన్నారు. అంటే మొత్తం దేశంలో ఉన్న జనాభాలో ఒక అతి కొద్ది మందికి మైక్రోస్కోపిక్, ఏదో హోమియోపతిలో 1 10 అంటారు చూడండి, అంత మైక్రోస్కోపిక్ మైనారిటీగా ఉన్న వాళ్లకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వేదము అది అవసరమా? ఇంకా ఈ కాలంలో కూడా అది మనం నమ్మాలా అనేటువంటి పరిస్థితి. ఈ వేదం ఎందుకు? ఈ వేదము వగైరాలన్నీ ఉన్నవి సంస్కృత భాషలో కదా. అసలు సంస్కృత భాష దేశానికి శని. సంస్కృతాన్ని కూడా మొత్తం మీద తగలెట్టడమో చేయటమో చేస్తే ఇంకా మంచిది అని ఇంకో వాదం ఒకటి బయలుదేరింది. ఇటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఇక మిగిలింది ఎవరిదయా అంటే వేదం వేద పండితుల చేతిలో ఉన్నది. ఆ వేద పండితులను కూడా చూస్తేనే మనకు భయం వేస్తారు. దాదాపుగా అందరూ మన తెలుగుదేశంలో ఉన్నటువంటి వేద పండితుల్లో చాలామంది 70, 80 దాదాపుగా 90 ఏళ్ల పరిధిలోకి వచ్చారు. ఆ మహానుభావులు కూడా కాలం చేసిన తర్వాత ఇంకా దీన్ని ఎంతమంది పట్టుకుంటారు చేస్తారు అని అంటే కూడా తెలియని పరిస్థితిలో దీని విలువ తెలిసిన వాడు చాలా తల్లడిల్లి క్షోభిస్తున్న పరిస్థితిలో ఉన్నాం. అయితే మనకు ఆలోచించాల్సింది ఏమిటంటే, ముఖ్యంగా మనం చెప్పవలసింది చతుర్వేదాల్లో ఏమున్నాయి, ఆ పరసల అర్థం ఏమిటి, మంత్రాల అర్థం ఏమిటి, వగైరాలు ఏమిటి, క్రమం ఏమిటి, జట ఏమిటి, ఘన ఏమిటి, ఇవన్నీ కన్నా అసలు వేదం ఎందుకు, దీని గురించి ఎవరు మాట్లాడాలి, దీని అవసరం ఏమిటి అనేది మొత్తం దేశంలో ఉన్న ప్రతి వాడికి, ప్రతి జనాభాలో ఉన్న ప్రతి వర్గానికి, ప్రతి వయస్సుకు చెందిన వాడికి ముందు చెప్పాలి. ఆ చెప్పాల్సింది దీని మీద అభిమానం ఉన్న ప్రతి వాళ్ళు మన అందరి కర్తవ్యం. మనం ఈ రకంగా ఇందాక నేను అన్నట్టు కనుక చెప్తే మనకు ఉన్న నీరసం వచ్చేస్తుంది. దేశంలో ఎందుకు పనికి రాకుండా 0.1% కింద దిగిపోతున్న దాని గురించి మాట్లాడుతున్నాము అంటే నీరసం వస్తుంది. కానీ దీనికి ఇంకో పిక్చర్ ఉంది. ఆ పిక్చర్ని కనుక చూస్తే ఒళ్ళు బ్రహ్మాండంగా పులకరిస్తుంది. మనం వేద విజ్ఞానానికి వారసులము అని చెప్పుకున్నందుకు మనకి ఒళ్ళు జన్మ ధన్యమైంది అని చాలా గర్వంతో ఉప్పొంగుతుంది. అదేమిటంటే ఆ రెండో పిక్చర్ గురించి మీకు చెప్పదలుచుకున్నా. వేదం అనేది, వేద సంస్కృతి అనేది ఈ పూజలు పునస్కారాలు, దేవుళ్ళు, యజ్ఞాలు, యజ్ఞశాలలు వగైరాలు అనేవి చివరికి ఇప్పుడు మన మేధావులు అనుకుంటున్నట్లుగా భారతదేశంలో పనికిమాలిన వాళ్ళ కిందకే ఉన్నాయా అంటే, అందరూ సంధ్యావందనం చేస్తారు. అందులో ఒక సంకల్పం చెప్తారు. ఆ సంకల్పంలో ఏంటంటే, ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని చెప్తారు. మీరు ఏ క్రతువు చేసినా, కర్మ చేసినా, దేనికైనా, శుభానికైనా, దేనికైనా ముందు ఈ సంకల్పంలో మనము భరతవర్షంలో దానికి సంబంధించినటువంటి సబ్ పార్ట్ అయినటువంటి భరతఖండంలో ఫలానా చోట ఉన్నామని చెప్తున్నారు. ఇక్కడ మనం ఆలోచించవలసింది, కొంచెం పెట్టాల్సింది ఏంటంటే, ఈ భరతవర్షం ఏమిటి, భరతఖండం ఏమిటి? మనం అనేది ఉన్నది భారతదేశం అంటున్నారు కదా, భారతదేశే అంటల్లా భరతవర్షం అంటున్నాడు. ఆ భరతవర్షంలో కూడా ఒక చిన్న పార్ట్ భరతఖండం అంటున్నాడు. ఏమిటి అనంటే, దీని గురించి పెద్ద పెద్ద వాళ్ళందరూ విజ్ఞానులు, ప్రపంచంలో ఉన్న మేధావులు అందరూ కలిసి ఎప్పుడో కనిపెట్టారు. అదేం పెద్ద సీక్రెట్ ఏం కాదు. మనం అనుకుంటున్న భరతఖండం అనేది ఇండియన్ సబ్ కాంటినెంట్, భారతదేశము, పాకిస్తాను, బంగ్లాదేశు, ఇటువంటి వీటి అన్నిటితో కూడినటువంటి ఇండియన్ సబ్ కాంటినెంట్ ఏదో ఉందో అది భరతఖండం. ఈ భరతఖండం అనేది భరతవర్షం అనే దానిలో చిన్న పార్ట్. ఈ భరతవర్షం అనేది
ఇన్ని వర్షం ఉంది అని అంటే ఇటువంటివి ఇంకా మొత్తం 9 వర్షాలు ఉన్నాయి ప్రపంచంలో. ఏది మన మొత్తం వైదిక శాస్త్రం అన్నింటిలోనూ చెప్పబడిన జాగ్రఫికల్ ఎంటిటీస్ 9 ఉన్నాయి. ఈ నవవర్షాలు అంటారు వాటిని. నవవర్షాలు ఏంటంటే మన భరతవర్షం లాగా ఇలావృత వర్షం అని, ఉత్తర కురువర్షం అని, హిరణ్మయ వర్షం అని, భద్రాశ్వ వర్షం అని, కింపురుష వర్షం అని, రమ్యక వర్షం అని, హరివర్షం అని, భరతవర్షం అని, ఇట్లా మొత్తం 9 ఉన్నాయి. ఈ 9 వర్షాలు ఎందుకు పెట్టారు అంటే ఈ 9 వర్షాల్లోనూ వేద సంస్కృతి, వేదము వగైరాలు వర్ధిల్లినటువంటి ప్రపంచంలో ఉన్నాం మనం. ఈ 9 కలిపితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆసియా ఖండము, ఆఫ్రికా ఖండం దాదాపుగా వెళ్ళిపోతుంది. ఇంకా ఒకటి ఉంది, మనం అమెరికా అని ఇప్పుడు ఎవరందరికీ చాలా అద్భుతమైన, అందరికీ ఒక మోస్ట్ యాంబిషన్ ఏంటంటే మన కుర్రాళ్ళకి అమెరికా వెళ్ళాలి, అమెరికాలో చూడాలి, అమెరికాలాగా బతకాలి, అమెరికాలాగా ఆలోచించాలి, అమెరికాలో తింటే పిచ్చి తిళ్ళంతా మనం ఉదయనాలి పెంచాలి గిజ్జాలని అనుకునే ఏ అమెరికానైతే ఆరాధిస్తున్నామో ఆ అమెరికా ఖండం అంతా కూడా మన వేద సంస్కృతికి, వేద నాగరికతకి, హైందవ ధర్మానికి పట్టుగొమ్మలు ఒకప్పుడు. అది ఎలా చెప్తారు అని అంటే మనకు కొంత డ్యామేజ్ చేశారు. పురాణాల్లో పాతాళ లోకం, వామనావతారంలో బలిచక్రవర్తి ఎక్కడ తొక్కాడు, బలిని పాతాళంలోకి తొక్కుతాడు. అర్జునుడు వనవాసానికో దేనికో పోయేటప్పుడు పాతాళ లోకానికి పోయి అక్కడున్న రాజకుమార్తెని పెళ్లి చేసుకుంటాడు. ఈ పాతాళ లోకం ఎక్కడుంది అని అంటే అధోలోకాల్లో మన భూమి కింద ఉన్నటువంటి చాలా కింద ఎక్కడికో కొన్ని వందల మైళ్ళలో పోతే దొరుకుతాయి అని మనం అనుకుంటాం. కాదు, పాతాళం అని ఏదైతే అన్నారో అది ఇవాడు ఉన్నటువంటి అమెరికా, అమెరికా ఖండం ఏదైతే ఉన్నదో అది మొత్తం పాతాళం ఉన్నాయి అని మనం ప్రతిపాదించాం. అని ఇవాడు మనం ఎట్లా చెప్తామని అంటాం. అమెరికాలో, సౌత్ అమెరికాలో, నార్త్ అమెరికాలో, సెంట్రల్ అమెరికాలో, మెక్సికోలో, బొలీవియాలో, పెరూలో, ఇంకా రకరకాలైనటువంటి చోట్ల వాళ్ళ అఫీషియల్ హిస్టరీని గవర్నమెంట్ ఆఫ్ మెక్సికో ఎక్కడుందో మీకు తెలుసు. ఆ మెక్సికో వాళ్ళు అఫీషియల్ హిస్టరీ ఆఫ్ మెక్సికో అని ప్రింట్ చేశారు. అందులో వాళ్ళు ఏమన్నారంటే మా దేశాన్ని, ఈ ప్రాంతాన్ని పూర్వం పాతాళం అనేవాళ్ళు, హైందవ నాగరికత, హైందవ శిల్పాలు, హైందవ దేవాలయాలు, హైందవ యజ్ఞశాలలు అన్నీ ఇక్కడ ఉండేవి. అక్కడి నుంచి ఆ తర్వాత క్రమానుగతంగా ఇలా మార్పులు వచ్చినాయని వాళ్ళు రాసుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తవ్వకాలు జరిగితే ఆర్కియలాజికల్ ఫైండింగ్స్లో వాళ్ళు ఎక్కడ తవ్వినా ఒక హైందవ దేవాలయం కనపడింది. అవన్నిటి ఫోటోలు ఉన్నాయి. విష్ణుమూర్తి ఆలయము, బ్రహ్మలేడు కానీ శివుడు, లక్ష్మి, గణేశుడు, హనుమంతుడితో సహా సమస్తమైన దేవీ దేవతలకు సంబంధించిన అద్భుతమైన, అత్యద్భుతమైన గుళ్ళు ఎన్నున్నాయి అనంటే ఒక పెద్ద మనిషి చెప్పిన ప్రకారం భారతదేశంలో కూడా అంత గొప్ప గుడ్డులు ఇవ్వట. అన్ని గుళ్ళు అమెరికాలో కొన్ని వేల సంవత్సరాల కిందట ఉన్నాయి అని వాళ్ళ అఫీషియల్ హిస్టరీలో రాసుకున్నారు. ఇది మీరు చదవాలి అని అంటే మళ్ళీ ఇది ఎక్కడ ఏం లేదు, ఏదో మీరు ఏమైనా కల్పించి చెప్తున్నారేమో అనుకుంటారు. ఇది ఇవాళ వచ్చింది కాదు, 60 ఏళ్ల కింద చమన్ లాల్ అనే ఆయన హిందూ అమెరికా అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకం ఇవాళ కూడా ఇంటర్నెట్లో మీరు కనుక గూగుల్ సెర్చ్లో కొడితే దొరుకుతుంది. ఫోటోలు ఉన్నాయి. అక్కడ బయటపడ్డటువంటి వైదిక నాగరికతకు సంబంధించి, యజ్ఞశాలకు సంబంధించి, యజ్ఞకుండాలకు సంబంధించి ఏదైతే మనం ఆర్య నాగరికతని అనుకుంటున్నామో ఆర్య నాగరికత అక్కడ ఉన్నది. సరే, అదొకటి. పాతాళం అయింది. ఇండోనేషియా అనో దేశం ఉంది, పక్కా ముస్లిం కంట్రీ. మొత్తం ముస్లింలు ఇండియాలో ఇండోనేషియా అనేది ప్రపంచంలో కల్లా పెద్ద ముస్లిం దేశం. అక్కడ వాడు ఇస్లాం మతాన్ని ఆరాధిస్తాడు అంటే విగ్రహారాధన, విగ్రహం కనబడితే నాశనం చేయమంటాడు. ఆ మతం అది. అట్లాంటి ఇండోనేషియాలో వాడి అఫీషియల్ ఎయిర్లైన్స్ పేరు గరుడ.
ఇప్పటికీ వాళ్ళు అచ్చేసే కరెన్సీ మీద మనం సెక్యులర్ దేశం. అమెరికాలో $1, $2, $5, $10, $25, $50, $100 ఏవో ఉంటాయి. ఒక్కొక్క దాని మీద ఒక అబ్రహాం వాషింగ్టన్ బొమ్మ ఒకదాని మీద ఉంటుంది, అబ్రహాం లింకన్ బొమ్మ ఒకదాని మీద ఉంటుంది, రూజ్వెల్ట్ బొమ్మ ఒకదాని మీద ఉంటుంది. అట్లా ఒక్కొక్క నాయకుడు వాళ్ళకున్న పెద్ద పెద్ద గొప్ప ప్రెసిడెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బొమ్మలు ఒక్కొక్క కరెన్సీ నోట్ మీద వేస్తారు. మనం మాత్రం అది ₹1 కానీ, ₹2 కానీ, ₹5 కానీ, ₹10 కానీ, $50 కానీ, $100 కానీ, $500 కానీ, $1000 కానీ, ఇంకా వేస్తే 10,000 కానీ ఒకే బొమ్మ ఉంటుంది. గాంధీ గారు తప్ప ఇంకొక బొమ్మ కనపడటానికి వీల్లేదు అని మనం గుర్తు చేసుకున్నాం. ఇంకా అంతకు మించి ఇంకొక మహానుభావుడు అసలు దేశంలోనే లేడని మనం అనుకుంటున్నాం. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మన దేశాన్ని స్వతంత్రం రాకముందు పరిపాలించినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీలో అప్పుడు వచ్చిన నాణాలు మీకు కూడా అప్పుడప్పుడు కనపడే ఎవరైనా చెప్పుంటారు. సీతా లక్ష్మణ భరత సమేత శ్రీరామచంద్రుల వారు, తర్వాత విష్ణుమూర్తి ఉన్నటువంటి, లక్ష్మీదేవి ఉన్నటువంటి నాణాలు ఈస్ట్ ఇండియా కంపెనీలో బ్రిటిష్ వాళ్ళు వచ్చేస్తే మనం ఇప్పటికీ కూడా లక్ష్మీదేవి బొమ్మ కనుక ₹500 నోటు మీద వెయ్యాలని ఎవడన్నా అన్నాడంటే మీరు మతవాది, మీరు మతోన్మాది, మీరు అర్జెంటుగా ఈ దేశంలో ఉండటానికి తగడు అని మనల్ని ముద్ర వేస్తారు. ఇట్లా మనం సెక్యులర్ దేశంలో మనం ఉంటే పక్కా ముస్లిం దేశమైనటువంటి ఇండోనేషియాలో వాళ్ళ కరెన్సీ నోటు మీద ఇప్పటికి కూడా లక్ష్మీదేవి బొమ్మ, గణేష్ బొమ్మ ఉన్నాయి. మీరు వెళ్ళి చూడొచ్చు. అక్కడ వాళ్ళ రాజధాని జకర్తా. ఆ జకర్తాలో ఉన్నటువంటి కూడలిలో చాలా పెద్ద బ్రహ్మాండమైన ప్లేస్లో పెట్టింది ఎవరిదయ్యా అంటే పార్థసారథి విగ్రహము, అర్జునుడు, కృష్ణుడు గీతాబోధ చేస్తున్నటువంటి ఆయనది. వాళ్ళు ప్రైడ్ ఆఫ్ ప్లేస్లో పెట్టుకున్నారు. ఇంకొక అద్భుతమైన విగ్రహం ఏమిటయా అంటే సేతువుని నిర్మిస్తున్నటువంటి వానరులు మిగతా వాళ్ళందరూ కలిసి రామాయణంలో సేతు బంధనాన్ని ఒక అద్భుతమైన శిల్పంగా సృష్టించుకున్నారు. మన దేశంలో సరస్వతి ప్రార్థన చెయ్యాలి అని ఇంతకుముందు బీజేపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు. 99లో ఎన్డీఏ ప్రభుత్వంలో, వాజ్పేయి ప్రభుత్వంలో. అప్పుడు మురళీ మనోహర్ జోషి అని విద్యామంత్రి ఉన్నాడు. ఆయనకు ఒక ప్రమాదకరమైన ఆలోచన వచ్చింది. ఏమిటయా అంటే భారతదేశంలో విద్యాలయాల్లో చదువుల తల్లి సరస్వతి కదా, స్కూళ్లలో సరస్వతి ప్రార్థన చేయాలి అన్నాడు. మేధావులు అందరూ కలిసి ఆయన మీద పడి జుట్టు పీకి ఎందుకు పనికిరాని పరికి భ్రష్టు పట్టించి ఇంత దుర్మార్గంగా మాట్లాడతాడా, ఏమిటి అసలు ఈ మనిషి, ఈ దేశంలో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అని చెప్పి ఆయనతో క్షమాపణ చెప్పించి ఆ ప్రతిపాదనని రద్దు చేశాం. అంటే సరస్వతి ప్రార్థన చేయటం అనేది మనకు చాలా అభ్యంతరకరమైన విషయాన్ని మనం అనుకోవటం, అదే అనుకోవటం చాలా గొప్పవడము, మనం మేధావులు అభ్యుదయవాదులు మనం అనుకుంటున్నాం. సరస్వతి విగ్రహాన్ని ఎవరన్నా కనుక ఏ దేవుడో ఏ ప్రధానమంత్రో కనుక ఇచ్చే ఇంకో దేశానికి కనుక ఇచ్చాడు అని అంటే వెంటనే మన మేధావులు ఎందుకు ఇచ్చావు, వాళ్ళు హిందువుల బొమ్మ కాబట్టి హిందువు దేవతది ఎందుకు ఇచ్చావు, ఇది సెక్యులర్ దేశం కదా, మిగతా మతాలకు సంబంధించిన వాళ్ళ ఎందుకు లేకుండా కేవలం ఒక్క మతానికి ఎందుకు ఇచ్చావు అని దుంపదించి మొత్తం టీవీ ఛానల్లో పనికిమాల డిస్కషన్లు పెట్టి ఓ రోజంతా పిచ్చెక్కిస్తారు మీకు బాకు అందరికీ. ఇటువంటి దేశంలో సరస్వతిని వేదానికి ఆలవాలము అనుకుంటున్న దేశంలో పరిస్థితి ఇది ఉంటే, ఇండోనేషియాలో వాళ్ళు ఆ మధ్య అమెరికాకి ఒక అద్భుతమైన సరస్వతి విగ్రహాన్ని ప్రజెంట్ చేశారు. వాడు ఇచ్చిన వాడేమో మా ముస్లిం దేశం, తీసుకున్నవాడేమో క్రిస్టియన్ దేశం అమెరికా. వాళ్ళు ఆనందంగా తీసుకొని వాషింగ్టన్లో చాలా ప్రైడ్ ఆఫ్ ప్లేస్లో పెట్టుకొని అద్భుతంగా చూపిస్తారు. అది మీరు ఇంటర్నెట్ ఎక్కడైనా చూడొచ్చు. వాళ్ళు గర్వపడుతున్నారు సరస్వతి విగ్రహాన్ని ఇచ్చినందుకు. మా సంస్కృతి అదే హిందూ సంస్కృతిని చెప్పుకోవడానికి ఇండోనేషియాలో ఉన్న ముస్లింలు ఏమో గర్వపడుతుంటే మనము దుఃఖిస్తున్నాం. ఇంకా ఈ వేదం ఏమిటి, ఈ సంస్కృతి ఏమిటి, ఇదేమిటి?
మనువాదం ఏమిటి? మనువాదులు మనుస్మృతి అనేది అసలు పగలపెట్టి తీరాల్సిందే. మనువాది అని అంటే వాడు చండాలుడు, వాడు సజీవ దహనం చేయాల్సినటువంటి చండాలుడు అనేది మనం ఎప్పుడో నిర్ణయించేశారు మన మేధావులు. సరే, మనువు ఎందుకు దుర్మార్గుడు అంటే మనుస్మృతి చదివిన వాడు ఎవడూ లేడు. మూలము, దానికి తాత్పర్యము, ఇంకోటి చదవదలుచుకుంటే చాలా ప్రామాణికమైనవి ఉన్నాయి, కానీ అవేమి చదవకుండా ఉండటమే నాగరికత ఈ రోజుల్లో ఈ దేశంలో. వాడు ఏదో రాశాట. వేదం గనక చదువుతుంటే ఆడవాళ్ళ చెవిలో సీసం పోయాలి, వేరే కులాల వాడు గనక వేదాన్ని వింటే సీసం పోయవలను. ఇంకోళ్ళు ఎవరైనా ఆడవాళ్ళు కనుక ఏదైనా చేస్తే ఆడవాళ్ళకి స్వాతంత్రం లేదు, వీళ్ళు ఎంతకాలం బానిసల్లాగా బతికుండాల్సిందే, ఇంకోడు ఎవడన్నా కనుక ఏదన్నా చేస్తే వాడు నాలిక కొయ్యాల్సిందే అని వాడు అన్నాడు. ఆ దుర్మార్గపు శిక్షలు విధించినటువంటి మనువుని, వాడు చెప్పిన మనుస్మృతిని దాన్ని పాతిపెట్టి పూడ్చిపెడితే తప్ప భారతదేశం బాగుపడదు అని కదా అనుకుంటున్నాం. సరే, ఇప్పుడు మనం మనుస్మృతి గురించో మనువు గురించో మాట్లాడితే మనం కూడా అది మన ఆరోగ్యానికి మంచిది కాదు, మనల్ని మంచివాడు చదువుకున్న వాళ్ళని అనరు, అది వదిలేయండి. ఇక్కడ మీరు ఇంకొక ఫ్యాక్ట్ వినాలి. ఏంటంటే ఫిలిప్పీన్స్ అనో దేశం ఉంది, మ్యాప్లో చూడండి ఎక్కడుందో. దానికి హిందూ మతానికి ఏ విధమైన సంబంధం లేదు. ఆ ఫిలిప్పీన్స్లో ఒక 20 ఏళ్ల కింద వాళ్ళ పార్లమెంటులో మనువు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి దాని బొమ్మ కూడా మీరు చూడొచ్చు అంటారు. ఆ మనువు కింద ఏం చెప్పాడు అనంటే, వాడు ఏమన్నాడంటే ది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఫైనెస్ట్ లా గివర్ ఆఫ్ మ్యాన్ కైండ్ అన్నాడు. అంటే ప్రపంచానికి ప్రపంచ మానవాళికి ప్రప్రథమ సర్వశ్రేష్ఠ శాసనకర్త అయిన మనువు అని రాశాడు. అంటే మానవ జాతి మొత్తానికి మొట్టమొదటి లాగివరు మనువు అని వాడు గుర్తించాడు అని అంటే, మనం ఇవాడు మనుస్మృతిని తిట్టటమే ధ్యేయంగా పెట్టుకున్నామనంటే మన గురించి మనం ఏం ఆలోచించాలో, ఈ మాటలు చెప్పేవాళ్ళని ఏ రకంగా పరిగణించాలో మనం ఆలోచించాలి. సరే, ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే ఇప్పుడు వీళ్ళని తిట్టడం కోసం కాదు. మీరు ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ హిస్టారిక్ ఫ్యాక్ట్స్ విచ్ కెన్ బి వెరిఫైడ్ ఆన్ ఇంటర్నెట్. మీ దగ్గర ఎవరైనా ఇప్పుడైనా చూసుకోవచ్చు గూగుల్లో. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఏంటంటే మెక్సికోలో పాతాళం అని వాళ్ళు అన్న ఉండొచ్చు. మెక్సికోలో, అమెరికాలో, న్యూయార్క్లో బయటపడ్డాయి లక్ష్మీదేవి విగ్రహాలు. న్యూయార్క్లో ఎక్కడికైతే అక్కడ, అమెరికాలో, సెంట్రల్ అమెరికాలో, సౌత్ అమెరికాలో పడితే ఎక్కడి నుంచి వచ్చినాయి అవి? అమెరికా ఖండాన్ని కనుగొన్నవాడు కొలంబస్. వాడు ఎప్పుడో 500 ఏళ్ల కింద ఎప్పుడో కనుక్కున్నాడు. వాడు కనుక్కున్న తర్వాత మిగతా వాళ్ళందరూ ఇప్పుడు దేశంలో నాగరికత వర్ధిల్లింది, దాన్ని చూసి మనందరం కూడా ఇష్టపడుతున్నామని కదా మనం చెప్పేది. మరి కొలంబస్ కనుక్కుంటే, కొలంబస్ ఎప్పుడో 500 ఏళ్ల కింద కనుక్కుంటే 2000 ఏళ్ల కిందట హిందూ విగ్రహాలు, హిందూ నాగరికత, వేదము, వేద సంస్కృతి అక్కడ ఎందుకున్నది అంటే అర్థం ఏమిటంటే, ఈ కొలంబస్ పుట్టడానికన్నా ముందు వాడి తాతలు, తండ్రులు, వాడు కొన్ని వేల ముందే భారతీయులు అమెరికా వెళ్ళారు. అంతేకాదు, ఇక్కడి నుంచో వెళ్ళి ఇంకోటి ఉంది. మన మహానుభావులు ఏం చెప్తారంటే, సుమిత్రాలో, జావాలో, బోర్నియోలో, ఇంకో చోట హైందవ సంస్కృతి ఉన్నది అని అంటే, లేదయా మన వాళ్ళు అక్కడికి వెళ్తారు, పడవల్లో వెళ్ళి అక్కడ వ్యాపారానికి పోయారు, పోయినప్పుడు వాళ్ళ వెంబడి హైందవ నాగరికత కూడా తీసుకెళ్ళటం వల్ల అక్కడికి వెళ్ళినటువంటి వర్తకుల ద్వారా మన నాగరికత కూడా అటు వెళ్ళింది అని చాలామంది మహాత్ములే చెప్తారు. సరే, ఇప్పుడు నేపాలీ వాళ్ళు వస్తారు. వాడు మనకి స్వెట్టర్లు కావాలన్నా, మఫ్లర్ కావాలన్నా నేపాలీ వాడే ఇవ్వాలి. నేపాల్ నుంచి వచ్చిన వాడు ఎప్పటి నుంచో వచ్చాడు, వాడు ఇక్కడే ఉన్నాడు. వాడికి మనం ఉంటున్నాం. వాడు వ్యాపారం చేసుకుంటూ వాడు మొత్తం ఫ్యామిలీతో సహా ఇక్కడే సెటిల్ అయ్యారు కదా. మరి నేపాలీ సంస్కృతి ప్రభావం మన సంస్కృతి మీద ఎక్కడన్నా ఉందా? హైదరాబాద్ ఏమైనా మనం చెప్పగలమా? లేదు. ఎందుకు అనంటే, అమ్ముకోవడానికి వచ్చిన వాడి సంస్కృతి ఆ దేశం మీద పడదు.
కాబట్టి ఎక్కడి నుంచో వచ్చింది అమ్మటానికి వచ్చింది కాదు. ఉన్న ఫ్యాక్ట్ ఏమిటంటే అక్కడ ఫిలిప్పీన్స్ వాడికి ఎందుకు గొప్పవాడయ్యాడు, మెక్సికోలో ఉన్నవాడికి దగ్గర వైష్ణవ ఆలయాలు లక్ష్మీదేవి ఆలయాలు ఎందుకు బయటపడ్డాయి, మలేసియా అనే ముస్లిం దేశంలో ఎక్కడ చూసినా హిందూ నాగరికత ఎందుకు కనబడుతున్నది అని అంటే ఈ నాగరికత ప్రపంచమంతా ఒకప్పుడు ఉన్నది వేదము, వేద నాగరికతే, మిగతా ఏం లేవు. ఇంతకన్నా ప్రూఫ్ ఏం లేదు. వాడెవడో పనికిమాలిన మేధావి అంటాడు, కొలంబస్ వెళ్ళినప్పుడు వాడు ఇండియా వెళ్దాం అనుకుని అమెరికా దారితో పాటు వెళ్ళాడు, అందుకని అక్కడున్న వాళ్ళని ఇండియన్స్ అనుకున్నాడు, అందుకని రెడ్ ఇండియన్స్ అన్నారు. లేదు లేదు, ఇండియన్స్ అక్కడున్నారు కదా, వీళ్ళు రెడ్ ఇండియన్స్ అని అట్టొచ్చిందంటాడు. కాదు, అక్కడున్న వాళ్ళు ఇండియన్సే. ఇండియన్స్ కొలంబస్సే కాదు, కొలంబస్ పుట్టడానికి 1000 ఏళ్ల ముందు నుంచి కూడా ఇండియన్సే అక్కడ ఉన్నారు. ఇండియన్ నాగరికత ఉన్నది. ఈ భారతీయ వేదాధ్యయనము, వేదము, వేద స్వరాలు సుస్వరంగా అక్కడ వినపడ్డాయి. మీరు వాడ ఆదిత్య 365 సినిమా వచ్చింది ఆ మధ్య. వాడెవడో కాలచక్రంలో వెనక్కి వెళ్తాడు. వెనక్కి వెళ్తే కృష్ణదేవరాయల టైం దగ్గరికి వెళ్ళేసి ఇక మాట్లాడి హలో అని చెప్పి మళ్ళీ ఇటు వస్తాడు. మనకు కూడా అట్లాంటి టైం మిషన్ కనుక ఉంటే, మనం కనుక ఒక 2-3 వేల కిందటి కనుక మనం వెళితే ఒక్కసారి కనుక ప్రపంచాన్ని మొత్తం చూస్తుంటే, ఈ ప్రపంచం మొత్తంలో మీకు వినిపించేది వేద ఘోష, వేద నాదం, వేద సంస్కృతి, వేద నాగరికత అది ఉన్నది. మరి ఏమైపోయింది అది అంటే, ఏమైపోయిందో చెప్పడానికి మీరు ఏమి ఎక్కడికి పోకలా. బైబిల్, ఖురాన్ అని 2 గ్రంథాలు ఉన్నాయి. మీరు వాళ్ళ ఓల్డ్ టెస్టమెంట్ గ్రంథంలో ఒక్కసారి తిరగండి. అలాగే ఖురాన్లో కూడా ఉంటుంది. వాళ్ళు అవిశ్వాసులు, ఇన్ఫెడల్స్ అని అనుకునేవాళ్ళు ఈ క్రీస్తు మతం కనుక వచ్చిన కొత్తలో వాళ్ళ దేవుడైన యెహోవా వీళ్ళు అవిశ్వాసులు, భగవత్ విగ్రహారాధకులు, వీళ్ళు అగ్నిని, ఇంకొకళ్ళని, దేవతలని, పిచ్చి పిచ్చి దేవతలని ఆరాధిస్తారు, వీళ్ళని చంపేయండి, పసిపిల్లలని ఆడవాళ్లతో సహా నరికేయండి, వీళ్ళ నగరాలు నాశనం చేయండి, మీకు దేవుడైన నేను మీకు వెంట ఉంటాను, మీకు నేను కాపాడుతాను, మీ అందరి తక్షణ కర్తవ్యం ముందు ఈ ఇన్ఫెడల్స్, కాఫిట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని నాశనం చెయ్యమంటే, మేము ఇన్ని చోట్ల జరిగింది అని అనటానికి పవిత్ర గ్రంథంలోనే ఎన్ని ఆధారాలు అయితే ఉన్నాయో దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది. మధ్యయుగాల చరిత్రలో జరిగినటువంటి ఘటనలు చరిత్ర కనుక మనకు తెలిస్తే, క్రైస్తవ మహమ్మదీయ మతాలు వచ్చిన తర్వాత వేద మతం ప్రపంచంలో తుడిచిపెట్టుకొనబడి దాన్ని ఆరాధించేటువంటి, అనుసరించే వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధంలో జర్మన్ హిట్లర్ అనేవాడు యూదుల్ని కొన్ని లక్షల మందిని చంపేశాడు, కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో పెట్టి. దాన్ని ది గ్రేట్ హోలోకాస్ట్ అంటారు. అంటే అంత పెద్ద నరమేధం ఎప్పుడూ జరగలేదు, ఒక భయంకరమైన ఊచకోత జరిగింది అని ఇప్పటికీ తలుచుకుంటారు. ప్రపంచంలో వైదిక మతానికి, వేదిక మత అనుయాయులని ఎన్ని కోట్ల మందిని ఎన్ని వందల సంవత్సరాలుగా ఎంత ఊచకోతలు చేశారో కనుక ఎవడన్నా కనుక లెక్క వేస్తే, మనం అనుకున్నటువంటి హిట్లర్ చేసినటువంటి హోలోకాస్టు చాలా చైల్డ్ ప్లే, చిన్నదనమాట. అంతటువంటి భయంకరమైన అణిచివేతకి, నరికివేతకు చేయబడి వైపౌట్ అయిపోయిన తర్వాత కూడా చివరికి కొన ప్రాణంతో మనందరి యొక్క, మన పూర్వుల యొక్క, మనకున్న ముందు తరం వాళ్ళ యొక్క చేతగానితనం వల్ల, వాళ్ళ దౌర్బల్యం వల్ల మనల్ని కమ్మినటువంటి మతం అనేది ఒక విషమైన పదార్థం అని మన నాయకులకే కమ్మినటువంటి ఒక బుద్ధి తక్కువ వల్ల పాకిస్తాన్ పోయింది, బంగ్లాదేశ్ పోయింది, చివరికి కొన ప్రాణంతో మిగిలి ఉన్నది, కడ ప్రాణంతో ఉన్నది వైదిక నాగరికత, వేదము మిగిలింది భారతదేశంలో ఉన్నదంటే అక్కడ కూడా అది ఎందుకున్నది?
దీన్ని అర్జెంటుగా కనుక తుదముట్టిస్తే ముందు పని అయిపోతుంది కదా అనేటువంటి మేధావులు మన దగ్గరే ఉంటే మనం వీళ్ళని చూసి సిగ్గుపడాలా, లేక ప్రపంచంలో ఉన్న అమెరికా లాంటి చోట్ల ప్రతి యూనివర్సిటీలో అద్భుతమైన రీసెర్చెస్ జరుగుతున్నాయి, వేదాల మీద బ్రహ్మాండమైన రీసెర్చెస్ జరుగుతున్నాయి. వేదంలో ఏమున్నది, వేదంలో మీరు ఏ విజ్ఞానం తీసుకుంటే ఆ విజ్ఞానం యొక్క ఛాయలు కనబడుతుంది. విమాన శాస్త్రం ఉన్నది, రసాయన శాస్త్రం ఉన్నది, న్యూక్లియర్ ఫిజిక్స్ వాడికి న్యూక్లియర్ ఫిజిక్స్ కనబడుతున్నది, క్వాంటమ్ ఫిజిక్స్ వాడికి క్వాంటమ్ ఫిజిక్స్ కనబడుతున్నది. వాడు ఏ శాస్త్రవేత్త అయితే వాడికి అందులోనే కనబడుతుంటే ఇందులో ఇంకా ఏముంది అనే పరిశోధనలు జరుగుతూ దీన్ని ముందుకు తీసుకెళ్లటానికి, వేదాన్ని నెత్తిన పెట్టుకొని ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాల్లో ఉన్న ఎన్నో శాస్త్రవేత్తలు ముందుకు వెళుతుంటే అది గనక చూసుకుంటే మనం గర్వపడాలి. అందరూ నెత్తిన పెట్టుకున్నటువంటి దాన్ని మన దానికి వారసులమని సగర్వంగా చెప్పుకోవలసిన వాళ్ళం దాన్ని ఎందుకు ద్వేషిస్తున్నాము? వేదమన్నా వైదికుడన్నా ఒక తిట్టుపదంగా ఎందుకు అయింది అన్నది కనుక ఉంటే ముందు పునరాలోచన జరగాలి. ముందు కృణ్వంతో విశ్వమార్యం అని ఇందాక అవధాని గారు అన్నారే, విశ్వమంతటిని మనం ఇప్పుడు ఆర్యమయం మనం ఇప్పుడు చెయ్యక్కర్లా. విశ్వమంతా ఆర్యమయమే. ఒకప్పుడు మన పూర్వులు ఎప్పుడో విశ్వమంతా ఆర్యమయమైన ఉన్నప్పుడు ఆర్యులు ఎవడో బయట నుంచి వచ్చారు, అనాగరికులు, వాడొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ద్రావిడులను నరికేశాడు, వాళ్ళు వచ్చి వాళ్ళకున్న అజ్ఞానం అంతా ఆ వేదాల్లో రాసుకున్నారు అన్నటువంటి పిచ్చి నమ్మకాలు మనకున్నాయి. కానీ ప్రపంచంలో ఉన్న మేధావులు ఎప్పుడో దాన్ని ఆర్యన్ ఇన్వేజన్ థియరీని వదిలేశారు. అట్లా ఆ ఆర్య సంస్కృతిని మనం ఏదైతే విశ్వమంతా ఉన్నదో దాన్ని ప్రతిష్ఠించటము, ప్రపంచం బతికి బట్టగట్టాలన్నా క్షేమంగా ఉండాలన్నా ముందు అర్జెంటుగా జరగవలసింది అని అందరూ ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇంకొక మతంని ద్వేషించని మతం ఏదన్నా ఉందంటే ఇది వైదిక మతమే. మీరు వేరే ఎన్ని రకాలైనటువంటి పంథాలను అనుసరించేవాళ్ళది అందరూ ఉండొచ్చు నాయన, మా దేవుడు ఒకటే, నేను చెప్పేదే శాస్త్రము, ఇదే అల్టిమేట్ ట్రూత్ అని మనం అనక్కర్లేదు అన్నటువంటి మతం ఉంటేనే ప్రపంచం బాగుంటుంది. నా మతం ఒకటే ఉండాలి, మిగతా అందరినీ నేను చంపేస్తాననే వాడి వల్ల ఇవాళ ప్రపంచం గడగడలాడుతున్నది. ది వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ ఇన్ క్వశ్చన్. ఇవాళ ఇస్లామిక్ టెర్రరిజం వచ్చిన తర్వాత ఇవాళ ప్రతి వాళ్ళు దే ఆర్ ఫోర్స్డ్ టు థింక్ ఆఫ్ ఎన్ ఆల్టర్నేటివ్. దీన్ని ఎదుర్కోవాలి అని అంటే వాళ్ళకున్నటువంటి క్రైస్తవ మతం కూడా దీనికి సమస్యకు పరిష్కారం కాదు. మళ్ళా దీన్ని ఎదుర్కోవలసింది దీనికి ఉన్న ఫండమెంటల్స్ అన్నీ సరిగ్గా ఉన్నటువంటి మూడో ప్రధాన మతమైనటువంటి వైదిక మతాన్నే మళ్ళా పునరుద్ధరించాలి అన్న అవసరం వచ్చి తీరుతుంది. మొత్తం ప్రపంచమంతా వద్దనుకున్నా కాదనుకున్నా నాశనం కాకుండా ఉండాలంటే మళ్ళా వేదం దానికి వచ్చి తీరుతుంది. దాన్ని మనము కొంత దాంట్లో మనం కూడా పాలు పంచుకుంటే మనం ధన్యులమవుతాం. అది కాకుండా మనం ఇట్టకే తిట్టుకుంటూ పూసుకుంటూ కూర్చుంటే పేడ పురుగుల కన్నా హీనంగా ఉంటాము అన్న సంగతి కనుక మనం చెప్తే ఇవాళ ఎవరైతే దీన్ని ద్వేషించడం గొప్ప అని అనుకుంటున్నారో వాళ్ళు పునరాలోచన జరుగుతుంది. కాబట్టి వేదాన్ని మనం అందరం ముందుకు తీసుకెళ్ళాలి, జనంలోకి తీసుకెళ్ళాలి. ఇక్కడ ఏ వేదాన్ని అయితే ఊరేగించారో అది దేశమంతా ఊరేగాలి, దేశమంతా నెత్తిన పెట్టుకునేట్టు చెయ్యాలి. దానికి ఒక మహా ఉద్యమమే రావాలి. దేవుడి దేవలు అది వచ్చి తీరుతుంది. దానికి కంకణం కట్టుకున్నటువంటి ముందుకు తీసుకెళ్తున్న అవధాని గారిని నేను బహుదా ప్రశంసిస్తున్నాను. ధన్యవాదాలు.